కాంగ్రెస్ సోనియా గాంధీ గారి నాయకత్వం సోనియా గాంధీ గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వం మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వం భట్టి విక్రమార్క గారి నాయకత్వం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ఆవిష్కరణకు నన్ను పెద్ద మనసుతోటి ఇక్కడ ప్రారంభోత్సవానికి పిలిచినటువంటి వీరటి లక్ష్మణ గారు, అలాగే టౌన్ పార్టీ అధ్యక్షులు కనపురం అంజన్న, అలాగే పోతరాజు గారు, అలాగే మాజీ జెడ్పీటీసీ వర్యులు చిన్నటి వెంకటేశ్వర్లు గారు, అలాగే గ్రామ పార్టీ అధ్యక్షులు నాగమల్లు గారు, అలాగే ఎస్సీ మైనారిటీ జిల్లా అధ్యక్షులు ఖలీల్ గారు, ముఖ్య నాయకులందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎలక్షన్స్ కంటే ముందు మనమందరం తీవ్ర ఉత్కంఠతోటి మీరు కోరుకున్న నాయకుడు, మీ అభిమాన నాయకుడు గెలుస్తాడో లేదో అని చెప్పేసి బాగా టెన్షన్ పడి ఒక్కొక్కరు 10 మంది 20 మందితో ఓట్లు వేయించి ఒక్క ఓటుతోటి కూడా ఓడిపోకూడదు అనే పట్టుదలతోటి మీరు పడ్డ కృషి నేను అడుగడుగునా చూస్తూ మీరు ఇక్కడ నాకు 500 పైచిలకు భారీ మెజార్టీతోటి ఇక్కడ రజాలపేట గ్రామంలో నాకు ఇచ్చినటువంటి ఈ మన కాంగ్రెస్ పార్టీ నాయకులు, అలాగే పార్టీలకు అతీతంగా చాలామంది నా అభ్యర్థిత్వానికి ఓటేసి నన్ను భారీ మెజార్టీతోటి మహబూబాద్ నియోజకవర్గ చరిత్రలో ఎన్నడూ లేనటువంటి మెజార్టీ 50,000 పైచిలకు మెజార్టీతోటి నన్ను గెలిపించినటువంటి ఓటర్ మహాశయులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మనం చూసాం గత ప్రభుత్వం, గత పాలకులు 10 సంవత్సరాలు ఇక్కడ ఎనలేని ఇబ్బందులకు గురి చేసి మనకున్నటువంటి కార్యకర్తలను చాలా ఇబ్బందులకు గురి చేసి, అలాగే మనకు తాతల నాటి వస్తున్నటువంటి భూములను గుంజుకొని భూ కబ్జాలు చేసి మనల్ని చాలా ఇబ్బందులు పెట్టడం చూసాం మనం. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఎటువంటి ఇబ్బందులకు గురి చేయకుండా ఏ నాయకుని కూడా ఇబ్బందులు, భూ కబ్జాల దందానో ఏది మనం చేయలేనటువంటి పరిస్థితి మనం చూసాం. ఈ ప్రభుత్వం వచ్చింది, అనేక జీవోలను తీసుకొచ్చి చివరికి మనకు మహబూబాద్ నుండి హైదరాబాద్ పోయే రోడ్డు, నెలకూదురు వరకు ఉన్నటువంటి రోడ్డు చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కొండలను కూడా నేలమట్టం చేసి అక్కడ కూడా రియల్ ఎస్టేట్ను ఇప్పటికీ మనం చూసాం భూమి పూజలు చేసేసి అక్కడ మొత్తం రియల్ ఎస్టేట్ మొత్తం వాళ్ళు ఆక్రమించుకొని వాళ్ళను పేద ప్రజలకు అమ్ముదామని చెప్పేసి అధిక లాభంతో వాళ్ళు చేస్తున్నటువంటి ప్రక్రియ మనం చూసాం. మనం ఒకటే, ఎవరైతే భూ కబ్జాదారులు ఉన్నారో వాళ్ళను వదిలిపెట్టేది లేదు. ప్రతి ఒక్క సెంటు భూమిని కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం తీసుకొని నిరుపేదలకు ఇచ్చే బాధ్యతను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది. చాలామందిని బెదిరించడం, మనకు ఎప్పటి నుంచో ఉన్న భూములను కూడా బెదిరించి వాళ్ళు ధరణి పోర్టల్ని అడ్డు పెట్టుకొని వాళ్ళు ఆ భూములను వాళ్ళ పేర్ల మీద, వాళ్ళ తల్లిదండ్రుల పేర్ల మీద మార్చుకొని ఒక గూండా రాజకీయం. ఇక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే, వారి అనుచరులు రౌడీల తీరుగా వచ్చేసి మన ఇంటి మీద దాడి చేసి, లేకపోతే సెటిల్మెంట్ చేసుకోండి, మన భూమికే మనం సెటిల్మెంట్ చేసుకోవాల్సిన దుస్థితి వచ్చింది. వాళ్ళ భూమి పేరు మీద మనం సాగు చేసుకున్న భూములను రైతు బంధు వారికి వచ్చే విధంగా వాళ్ళు చేసుకోవడం అంటే వాళ్ళు చేసినటువంటి అరాచకాలు 1, 2 కాదు, అనేక అరాచకాలు. అందుకే మీరందరూ కలిసికట్టుగా మన రాజ్యం రావాలి, ఇందిరమ్మ రాజ్యం రావాలని చెప్పేసి మీరందరూ కంకణం కట్టుకొని ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి నన్ను భారీ మెజార్టీతో మీరు గెలిపించారు. మీరు గెలిపించిన తీరుగానే మీ కష్టాన్ని వమ్ము చేయకుండా మీకు అండదండగా ఉండుకుంటూ
ప్రతి ఒక్క కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఎలక్షన్ల టైంలోనే మనకు 6 గ్యారంటీల పథకంతో మనం కార్యకర్తల వద్దకు ప్రతి ఒక్క ఇంటికి పోయి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ 6 గ్యారంటీలను తూచా తప్పకుండా అమలు చేస్తామని చెప్పడం జరిగింది. చెప్పిన తరుణంలోనే 48 గంటల్లోనే 2 హామీలు మహిళలకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణంతో పాటుగా మనకు ఆరోగ్యశ్రీ పథకం కింద 10 లక్షల రూపాయలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వారు తీసుకున్నటువంటి పాదయాత్రలో భాగంగా అనేక తల్లులు పోయి మా ఇంట్లో పెద్దయ్యకు ఆరోగ్యం బాగాలేదు, పిల్లలకు ఆరోగ్యం బాగాలేదు, వాళ్ళకు ఉన్నటువంటి దీర్ఘకాలిక సమస్యలు ఏవైతే ఉన్నాయో క్యాన్సర్ లాంటి సమస్యలకు మనకు ట్రీట్మెంట్ చేసుకోలేని పరిస్థితి ఉందని చెప్పగానే వారు ఇప్పుడు చెల్లించి అధికారంలోకి రాగానే మొట్టమొదటి సంతకం ఆరోగ్యశ్రీ పథకం కింద 2 లక్షల రూపాయలతోటి బృహత్తరమైన కార్యక్రమం వారు చేపట్టడం జరిగింది. దానికి కొనసాగింపుగా విధి లేక బీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని అట్లానే పెట్టుకొని అక్కడున్నటువంటి కార్పొరేట్ హాస్పిటళ్లకు బకాయిలు చెల్లించకుండా మన ఉన్నటువంటి రోగులకు సరైన వైద్యం చేయలేకుండా చేసింది గత ప్రభుత్వం. అదే మనం ఈసారి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. 5 లక్షల నుండి 10 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ పథకం కింద మీకున్నటువంటి దీర్ఘకాలిక సమస్యలన్నిటికీ సరైన మార్గం, కార్పొరేట్ వ్యవస్థలో మీకు మంచి వైద్యం చేకూర్చాలని చెప్పేసి మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రులు యనమల రేవంత్ రెడ్డి గారు చాలా బృహత్తరమైన కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అలాగే కార్పొరేట్ వ్యవస్థ ఏదైతే ఉందో వాళ్ళందరికీ బకాయిలు చెల్లించి వాళ్ళకు వార్నింగ్ ఇచ్చే విధంగా మా ప్రతి ఒక్క పేద బిడ్డ కార్పొరేట్ వైద్యం జరగాలి, వాళ్ళకి ఎటువంటి అన్యాయం జరగకూడదని చెప్పేసి వాళ్ళకు మార్గదర్శకాలు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్తో పాటు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ప్రతి గృహిణికి ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వారికి 200 యూనిట్ల వరకు జీరో బిల్లింగ్ ఇచ్చేసి వాళ్ళకు అధిక ఇబ్బందులు గురి కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అదేవిధంగా మనం చూసాం మొన్న భద్రాచలంలో 5 లక్షల రూపాయలతోటి ఇందిరా మహిళలు పేదవాడు చివరి వరుసలో ఉన్నటువంటి పౌరుని కూడా న్యాయం జరిగే విధంగా 5 లక్షల రూపాయలతోటి ఒక బృహత్తరమైన కార్యక్రమం ఇందిరా మహిళలు పేదవాడు కన్న కళను సాకారం చేయాలన్న ఉద్దేశంతో ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతకుముందు తీసుకొచ్చింది. అదేవిధంగా దాని కొనసాగింపుగా ఇప్పుడు 5 లక్షల రూపాయలతోటి చాలా చక్కగా బొమ్మరిల్లు లాంటి ఇల్లు మనం కట్టుకునే బాధ్యతను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది. అలాగే భూమి లేని నిరుపేద రైతులకు కూడా 1,00,000 రూపాయలు ఇచ్చి అలాగే భూమి జాగా కొనుక్కోవడానికి 1,00,000 రూపాయలతో పాటుగా 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇల్లు కట్టించే బాధ్యతను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది. మనం చూసాం మాజీ అధికార పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వారు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం ఈ హామీలను నెరవేర్చలేరు, వాళ్ళ చేత కాదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళ ఖజానా ఏదైతే మన ప్రభుత్వ ఖజానాను గండిగొట్టి 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఇచ్చిండ్రు మనకి. ఇప్పుడు ఎటువంటి కార్యక్రమాలు వీళ్ళు చేయలేరని చెప్పేసి ఎద్దవా చేయడం మనం చూసాం. మన కేటీఆర్ గారు అలాగే హరీష్ రావు గారు వీళ్ళు ఈ పథకాలన్నీ వాళ్ళు అమలు చేయలేరు. మనం ప్రభుత్వంలోకి వచ్చిన 2 నెలలు వీరు కలిసి మొత్తం చాలా చక్కగా డిసిప్లిన్ పద్ధతిలో మనకున్నటువంటి బాకీలను తీర్చుకుంటూ ఇచ్చేటటువంటి 6 గ్యారంటీల పథకాలను 100 రోజులు తీరకముందే 5 హామీలను నెరవేర్చడం మనం అందరం చూసాం. అదేవిధంగా కేవలం మహాలక్ష్మి పథకం కింద 2,500 రూపాయలు ఏదైతే ఉందో అది మీకు త్వరితగతిలోనే మహిళలకు గృహిణులకు ప్రతి కుటుంబానికి 2,500 రూపాయలు పడే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం మీకు ఇస్తుందని చెప్పేసి ఈ సభాపతి నిజమైన లబ్ధిదారుడు ఎవరైతే ఉన్నారో చివరి వరుసలో ఉన్న వాళ్ళకి న్యాయం జరిగే విధంగా కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకుంటుంది. అలాగే ఇక్కడ మనకు రజాలిపేట గ్రామంలో కొన్ని సమస్యలను చెప్పడం జరిగింది. ఇక్కడ మన వార్డ్ ఇన్ఛార్జ్ రజాలిపేట నాయకులు నిరుటి లక్ష్మీనారాయణ గారు మరి ఇక్కడి నుంచి రేగడి తండకు అలాగే నందే తండకు రోడ్లు లేదని చెప్పడం జరిగింది. అదేవిధంగా రోడ్ని కూడా పరిశీలించి రాబోయే రోజుల్లో మనం CDF ఫండ్లో కానీ లేకపోతే ఏదైనా స్పెషల్ ఫండ్స్ ఏదో వచ్చిన అందులో పెట్టి మీకు అలాగే SC కాలనీ కూడా రోడ్ లేదు, డ్రైనేజ్ కాలువ లేదని చెప్పేసి మన మిత్రులకు చెప్పడం జరిగింది. మన ఫండ్లో అలాగే మున్సిపాలిటీలో కూడా అనేక నిధులు ఉన్నాయి. ఆ నిధుల్లో మనం ఫండ్తో సైడ్ కాలువతో పాటు మన రోడ్డు CC రోడ్డు కూడా మనం నిర్మించుకుందామని చెప్పేసి
అలాగే మనకు స్కూల్, ఇంతకుముందు గ్రామ పంచాయతీ ఉండే, మొన్న జరిగినటువంటి 2018 ఎలక్షన్స్ తర్వాత విలీన గ్రామాలను మున్సిపాలిటీలో కలపడం జరిగింది. సరే, మన మున్సిపాలిటీలో ఉన్న నిధులతోటి ఆ బిల్డింగ్ని కంప్లీట్ చేసి మున్సిపాలిటీ హ్యాండ్ ఓవర్ చేసుకునే విధంగా చేసి దాని అభివృద్ధి కార్యక్రమంలో ఒక భాగంగా దాన్ని కూడా మనం చూద్దాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు మీకు అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాం. రాబోయే రోజుల్లో మనకు త్వరితగతిలోనే ఎలక్షన్ కోడ్ వచ్చే విధంగా ఇప్పుడు మనం ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి. మనకిచ్చినటువంటి నాయకుడు, మన ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి గారు బలరాం నాయక్ గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. వారిని భారీ మెజార్టీతోటి నా కొరకు ఇలా కష్టపడ్డారు. అదేవిధంగా వారిని భారీ మెజార్టీతో గెలిపించి మనము ఎంపీ స్థానానికి వాళ్ళు భారీ మెజార్టీ గెలిచే విధంగా మనం అందరం కృషి చేద్దామని చెప్పేసి ఈ గొప్ప అవకాశం ఇచ్చినటువంటి నాయకులందరికీ పేరు ధన్యవాదాలు. దీనికి ముఖ్య అతిథులుగా మన మహబూబాద్ అసెంబ్లీ నియోజకవర్గ శాసనసభ్యులు సోదరుడు డాక్టర్ మురళీనాయక్ గారు రావడం జరిగింది. అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, కాంగ్రెస్ కార్యకర్తలకు, గ్రామ కార్యకర్తలకు, సోదరీమణులకు, ఈ గ్రామ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ, అర్బన్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 10 ఏళ్ల నుంచి జెండాని గుండెల్లో పెట్టుకుని మోస్తున్న నా కాంగ్రెస్ కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా గతంలో 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని తెలంగాణ సాధన పేరు మీద పరిపాలించి ఎంతోమంది విద్యార్థుల్ని పొట్టన పెట్టుకుని కనీసం కూడా చనిపోయిన అమరవీరుల గురించి కూడా పట్టించుకొని టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్ని వాగ్దానాలు చేసినా ఆ వాగ్దానాలు మొత్తం కూడా గంగలో కలిసిపోయిన విధంగా తయారైంది. దాని తర్వాత తెలంగాణ విద్యార్థుల అమరవీరుల త్యాగాలను గుర్తుపెట్టుకొని చెల్లించిన సోనియా గాంధీ కరీంనగర్ బహిరంగ సభలో తెలంగాణ ఇస్తానని చెప్పి ప్రకటన చేయడం జరిగింది. ఆ ప్రకటన ఫలితంగానే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ ఇవ్వడం జరిగింది. కానీ మనందరం కూడా మోసపోయి కేసీఆర్ తెలంగాణ తెచ్చిందని చెప్పి కేసీఆర్ మనం గెలిపించుకోవడం జరిగింది. దాన్ని అనుకున్న తతంగాన్ని మొత్తం మనం అర్థం చేసుకోలేకపోయినాం. కానీ రేవంత్ రెడ్డి నాయకత్వాన ఆయన రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకుంటూ ఇచ్చిన తెలంగాణ సోనియా గాంధీ రుణం తీర్చుకోవడం కోసం ప్రతి ఒక్క నాయకుడిని, కార్యకర్తని, అమ్మల్ని, అక్కల్ని కదిలించి, విద్యార్థులను కదిలించి ఈ తెలంగాణ రాష్ట్రంలో మరొకసారి మనం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీని ముందుగా తుక్కగూడలో శ్రీమతి సోనియా గాంధీ అమూల్యమైన హస్తాలతో 6 గ్యారంటీ పథకాల రూపొందించుకొని ఆ రోజు మనం ఆవిష్కరించడం జరిగింది. దానిలో ఈరోజు ఈ రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్ సౌకర్యం సుమారు 90 రోజుల్లో 25 కోట్ల మంది మహిళలు ఈ తెలంగాణ ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయడం జరిగింది. మొదటి కోరిక తీర్చుకున్నాం. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 5 లక్షల ఆరోగ్యశ్రీ పథకం పెట్టినప్పుడు దాన్ని మళ్ళీ సమీక్షించి దాన్ని 10 లక్షలుగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం చేయడం జరిగింది. నిన్నగాక మొన్న మన మహబూబాద్ ఎమ్మెల్యే మురళీనాయక్ గారు స్వహస్తాలతో మనం 200 యూనిట్లు తెల్ల రేషన్ కార్డు ఉన్నకు ఉచిత కరెంటు కూడా మనం ప్రకటించుకోవడం జరిగింది. అది ఈరోజు అమలవుతుంది. అదేవిధంగా నిన్నగాక మొన్న భద్రాచలంలో ఇవాళ ఇక్కడికి తెలుసుకున్నాను, ఇప్పటికీ ఈ గ్రామంలో ఇందిరమ్మ పేరు మీద 250 గృహాలు మనయే ఉన్నాయి తప్ప టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పిన డబుల్ బెడ్రూమ్ మాత్రం లేవు. మొన్న ఇందిరమ్మ ఇళ్ళ పేరుతో భద్రాచలంలో అఖండమైన బ్రహ్మాండమైన మీటింగ్ పెట్టుకొని మనం ఆవిష్కరించుకోవడం జరిగింది. 5 లక్షల రూపాయలు ఎవరికైతే తెల్ల రేషన్ కార్డు ఉండే స్థలం ఉంటుందో వాళ్ళు కట్టుకోవడం కోసం డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో పడని చెప్పి మన సీఎం గారు ప్రకటించడం జరిగింది. అదేవిధంగా మహబూబాద్ నియోజకవర్గానికి మన ఎమ్మెల్యే గారి నాయకత్వంలో 3500 ఇళ్ళు మంజూరు అవుతున్నవి. అవి మొత్తం కూడా గతంలో ఎవరైతే రేషన్ కార్డు కలిగి కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని జెండా వదిలిపెట్టకుండా కార్యకర్తలకు మొదటి లిస్టులోనే పద్ధతి ప్రకారం మన ఎమ్మెల్యే గారు చేస్తారని చెప్పి మేము భావిస్తున్నాం. వారి ఆలోచన విధానం కూడా సైంటిఫిక్, అంటే శాస్త్రీయబద్ధంగా ఎవరైతే పేదవారు ఉంటారో రేషన్ కార్డు ఉంటారో అందులో ప్రధానంగా ముఖ్యం కూడా మన కార్యకర్తలు కూడా వారు కేటాయిస్తారని చెప్పి మేము భావిస్తున్నాను. అదేవిధంగా నిన్న డాక్రా గ్రూప్ మహిళలు, అదేవిధంగా పొదుపు సంఘాల మహిళలతోనే 1 లక్ష మందితో నేను బహిరంగ సభ నిర్వహించుకోవడం జరిగింది. 1 కోటి మందిని ₹1 కోటి సంపాదించే విధంగా ఒక రూపకల్పన చేయడం జరిగింది. ఆ రూపకల్పనలో కుటీర పరిశ్రమలు అభివృద్ధి అయినప్పుడే దేశం అభివృద్ధి అవుతుంది. మహిళలు వాళ్ళ కుటీర పరిశ్రమలు అభివృద్ధి చేసుకోవడం కోసం నిన్న
శిల్పారామం పక్కనే బ్రహ్మాండమైన స్థలాన్ని కేటాయించడం జరిగింది. ఎప్పుడైతే ఆర్థికంగా మహిళలు నిలబడతారో, వాళ్ళ కాలం నిలబడి పని చేసుకోగలుగుతారో, ఆర్థిక అభివృద్ధి సాధించగలుగుతారో, మహిళా సాధికారత సాధ్యమవుతుంది. కాబట్టి మహిళలను కూడా ముందుకు తీసుకోవడం జరిగింది. రేపు ఎల్లుండో గ్యాస్ సిలిండర్ కూడా ప్రకటన రాబోతుంది. అదేవిధంగా 2,500 రూపాయలని గృహలక్ష్మి పేరు మీద వీళ్ళకు పింఛన్, ఆసరా పింఛను ఇవ్వడం కోసం కూడా మనం ప్రభుత్వం ప్రకటన జరిగింది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అనేది పేదల పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటే ఎస్సీ ఎస్టీ బీసీల పార్టీ, కాంగ్రెస్ అంటే బడుగు బలహీన వర్గాల పార్టీ. గరీబీ హఠావ్ నినాదం కావచ్చు, ఇటువంటి నినాదాలు తీసుకుని భూ సంస్కరణ పట్టుకొచ్చింది శ్రీమతి ఇందిరాగాంధీ. ఎస్సీలకు 3 ఎకరాలు ఇచ్చింది కూడా శ్రీమతి ఇందిరాగాంధీ. ఇవాళ 1976లో చట్టం తీసుకొచ్చి ఎస్టీ సోదరులు, లంబాడీ సోదరులకు రిజర్వేషన్ కల్పించి కూడా మన ఇందిరాగాంధీ, ఆమెను మనం గుండెల్లో పెట్టుకొని చూసుకున్నాం. కాబట్టి ఇప్పటికీ ఇందిరాగాంధీ పేరు చెప్తే మన గుండె పులకరిస్తుంది, నరాల్లో మన పులకరిస్తుంది. ఆ ఇందిరాగాంధీ కుటుంబం, ఈ కుటుంబం దేశం కోసం, రాజీవ్ గాంధీ అయితే ఇందిరాగాంధీ అయితే అంటే మామూలు విషయం కాదు. దాని వెనుక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కృషి, పట్టుదల, దీక్ష ఎంతుందో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అమ్మ, రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన, రాహుల్ గాంధీ గారి నాయకత్వాన, ఇక్కడ మన మురళీ గారి నాయకత్వాన మహబూబాద్ నియోజకవర్గాన్ని సుందరంగా చేసుకుందని చెప్పి, రాబోయే రోజులు మహబూబాద్ వెనుకబడ్డ జిల్లా, అదేవిధంగా జిల్లా హెడ్ క్వార్టర్ వెనుకబడ్డ జిల్లా కాబట్టి రాబోయే రోజుల్లో ఎంపీ ఎన్నికలు వస్తున్నాయి. మన ఎమ్మెల్యే గారి నాయకత్వాన్ని మనం కూడా ఇక్కడ అఖండ మెజార్టీ ఇచ్చుకొని రేపు రాబోయే రోజుల్లో మహబూబాద్ టౌన్ కూడా స్మార్ట్ సిటీగా తీసుకొచ్చే విధంగా మన ఎమ్మెల్యే గారు ప్రయత్నం చేస్తారని చెప్పి, అటువంటి ప్రయత్నం చేస్తారని చెప్పి, ఇంకోటి కూడా ఏంటంటే మనకు మన నియోజకవర్గం నుంచి ఒక ప్రభుత్వ విప్ ఉన్నాడు, అదేవిధంగా అధికార ప్రతినిధి కూడా ఉన్నారు. వీరందరి సహకారంతో ఎమ్మెల్యే గారి నాయకత్వంలో మహబూబాద్ని బ్రహ్మాండంగా తయారు చేసుకుందని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన రజాల్పేట గ్రామ ప్రజలకు, కార్యకర్తలకు, అధ్యక్షులు ధన్యవాదాలు. అన్ని విధాలు ఆదుకుంటారని ఆశిస్తూ ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, అలాగే కరెంట్ అయితే ఉచిత కరెంటు వస్తూనే ఉంది. మొన్న 0 బిల్లులు అందరికీ వచ్చినాయి. అలాగే డాక్రా గ్రూప్ మహిళలకు వాళ్ళ స్కీములు కూడా నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్పడం అందరు విన్నదా? అవన్నీ సార్ మనకు అన్ని వివరంగా చెప్తారు. మా గ్రామానికి సంబంధించిన విషయానికి వస్తే, ఆ రోజు మేము ఎలక్షన్ ముందు కోరుకునేటప్పుడు అందరూ ఎకశకాలు చేసి నవ్వినోళ్ళు కూడా ఇలా మొత్తం పార్టీలకు జాయిన్ అవుతున్నారు. కాబట్టి కావాలి, చేరాలి, అందరం కలిసికట్టుగా వెనకట్టించి ఉండే కాంగ్రెస్ పార్టీ మా ఊరు. ఆర్ సురేందర్ రెడ్డి గారి కానించి ఈ రోజు వరకు కూడా ఇక్కడ సర్పంచ్ ఏ రోజు కూడా వేరే పార్టీ గెలవలేదు, ఎంపీటీసీ వేరే పార్టీ గెలవలేదు. మొన్న కొంత ఉద్యమంతో దేంతో సాలాంతంలో విలీన వాళ్ళు ఒక కౌన్సిలర్ ఒక్కడే పోయిండు. ఆ కౌన్సిలర్ కూడా మొన్న ఎలక్షన్లో మన ఎమ్మెల్యే గారికి తోడుగా తిరిగి సహకరించడం జరిగింది. ఇప్పుడు ఉన్న వాళ్ళే కాకుండా మిగతా వాళ్ళు కూడా చాలా మంది జాయినింగ్ ఉన్నది. అంతా జిల్లా అధ్యక్షుల గారు వచ్చిన తర్వాత ఆయన సమక్షంలో పేద లిస్టు పెట్టి మరోసారి భారీ ఎత్తున మనం చేరికలు పెట్టుకుందాం. మనం కోరుకునేది ఏంటంటే, సార్ని ఆ రోజు చెప్పింది ఊళ్ళకెళ్ళి వచ్చే రోడ్డు ఒకటి, ఊరు బయట నుంచి వాళ్ళకి ల్యాండ్ ఎక్వేషన్ చేయించి వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఊరు బయట నుంచి తీయాలన్నాం. తేకుల తండకు బీటీ రోడ్డు ఒకటి పెట్టాలన్నాం, నంద్యా తండకు బీటీ రోడ్డు ఒకటి పెట్టాలన్నాం. ఈ 3 అంశాలు బాగా మనం కోరుకునే. ముఖ్యంగా ఈ 3 ఒకటి నేషనల్ హైవే రోడ్డు ఒకటి, సాలార్ తండ, రజాల్పేట, సాంక్రా తండ, బాబునాయ్ తండ రైతులు అధికంగా మెడికల్ కాలేజ్ కింద జాగాలు గుంజుకున్నది గవర్నమెంట్, ఇటు కలెక్టర్ ఆఫీస్ కింద జాగాలు గుంజుకున్నది. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మున్సిపాలిటీ చివరి నుంచి పరిధి నుంచి ఆ కెనాల్ కాలు వెంబడి మనం మున్సిపాలిటీ లోపలికి వేసుకొని దాన్ని కంప్లీట్ చేసి ఆ రోడ్డును కూడా అటు నుంచి బైఫర్కేషన్ చేయాలని కోరుకున్నాం. దీన్ని ఈ 4ని ఉద్దేశించి మిగతా పథకాల విషయాలకు వస్తే, అన్ని గ్రామాల కంటే ముందుండేది మా రజాల్పేట గ్రామస్తులు. ఇక్కడ ఎంతమంది ఎన్ని పార్టీలు మారినా మైనార్టీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, కొంతమంది ఎస్సీలు కావచ్చు, మా బీసీలు కావచ్చు, పార్టీని కట్టుబడి ఉన్నారు. బయట తిరగకపోవచ్చు, కానీ ఓటు బ్యాంక్ కాడికి వస్తే అన్ని వార్డులలో మీకు ఎన్ని వచ్చినాయో మాకు తెలియదు. కానీ మా సాలార్ తండ, రాజాల్పేట కలిపి 500 పైచీలకు లీడ్ ఇచ్చినాం. అసలు 50-50 వస్తుందో రాదని భయపడ్డా నేను. మా గ్రామంలో మురళీనాయక్ గారికి ముందు నేను తలెత్తుకోగలుగుతానా, నాకు ఓట్లు వేస్తారా ఏరని భయపడ్డా. ఆ రోజు ఇక్కడ మీటింగ్ జరుగుతుంటే కూడా గుంజుకొత్తంటే కూడా ఉడబిక్కుని పోయిన వాళ్ళు ఉన్నారు. ఆయన గెలుస్తాడే అనుకుంటా. కానీ అలాంటి వాళ్ళు కూడా ఇవాళ వాళ్ళ గుణం మార్చుకొని వాళ్ళే కరెక్ట్ కాంగ్రెస్ వాళ్ళని జాయిన్ అవుతాను కాబట్టి అందరినీ జాయిన్ చేసుకుంటాం. కాంగ్రెస్ అంటే కన్న తల్లి లాంటిది, కలుపుకొని పోతాం. కానీ వేరు తగాదాలు, భూ కబ్జాలు ఏయో ఉన్నోళ్ళు ఇళ్ళకి వచ్చి పంచాయతీలు పెడితే మాత్రం వాటికి మేము బాధ్యులంగాము. వాటికి మా పార్టీ కానీ, మా కమిటీ కానీ, మా ఎమ్మెల్యే గారు కానీ ఎవరికి సహకరించాం. ఫ్రెష్గా ఉండి ఊరుకు రావాల్సిన డెవలప్మెంట్ కావచ్చు, ఊరుకు కావాల్సిన పథకాలు కావచ్చు, ఊళ్ళో సమస్యలు కావచ్చు క్లియర్ చేసుకుంటాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ రావచ్చు, అందరూ కలవచ్చు, అందరూ జాయిన్ కావచ్చు. గెలిచిన దానికనే పార్టీలు గెలిచిన తర్వాత
ప్రజానాయకులు ఎవరు గెలిచినా వార్డు కౌన్సిలర్ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, ఎవరు గెలిచినా. కానీ ఇప్పుడు ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు జెండా ఆవిష్కరణ పెట్టుకోవడానికి కారణం ఏంటంటే 2-3 రోజుల నోటిఫికేషన్ పడితే మాకు టైం కుదరదు. సార్ని బలవంతంగా హైదరాబాద్ ఉన్న సార్ని పిలిపించుకొని మాకు గద్దెలే సార్ ఎప్పుడో పోయింది 15 ఏళ్ల కింద, ఆ గద్దె తుప్పు పట్టింది, దాని అడిగిన గద్దె కట్టుకున్నాం, మీరు మాకు టైం ఇవ్వాలని కోరుకొని లేకున్నా 10 సంవత్సరాలు వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ల్యాండ్ గుంజుకున్నా, కేసులు పెట్టినా, ఏం చేసినా మీ అంటే ఉన్నాం. మీరు మాకు తోడుగా ఉండి మా భూములు గుంజుకుంటే వచ్చి ధర్నా చేసిరు, పత్తిపాకల నిరసన చేసిరు, మున్సిపాలిటీ ముందు టెంట్ వేసుకొని కూర్చున్నారు. ఆ విశ్వాసంతో మీ కొరకు మిమ్మల్ని గెలిపియాలని కట్టుదిట్టమైన చర్య తీసుకొని ఇంటింటికి కాళ్ళు చేతిలో కదువు పెట్టుకొని ఈ కమిటీ మొత్తం తిరిగి మీకు మెజార్టీ చూపించుకోగలిగినాం. ఆ మెజార్టీ ప్రకారమే మా గ్రామానికి కానీ మా ప్రజలకు కానీ మీరు సేవ చేస్తారని ఆశిస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ మా గ్రామస్తులకు, మా వచ్చిన ప్రజాప్రతినిధులకు, విలేకరులకు, మా వచ్చిన పెద్ద నాయకులకు అందరికీ తెలియజేస్తూ